ఉదయాన్నే ఏ హడావుడి లేకుండా అప్పటికప్పుడు సొరకాయ అయితే ఇలా దోశలను ట్రై చేయండి. చాలా బాగుంటాయి, చాలా టేస్టీగా ఉంటాయి. ముందుగా ఒక కప్పు వరకు లోపల విత్తనాలు తీసుకొని అలాగే పైన పొట్టు తీసుకున్నటువంటి సొరకాయ ముక్కల్ని ఒక మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకొని ఒక గిన్నెలోకి వేసేసుకోండి. అందులోనే ఒక కప్పు బియ్యం పిండి, అరకప్పు దాకా బొంబాయి రవ్వని కూడా వేసుకోండి. అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా వేసుకొని కొద్దిగా నీళ్లు పోసుకుంటూ ఇలా పల్చగా కలుపుకోవాలి. వీడియో చూపిస్తున్నాను కదా, అలా కలుపుకుంటే సరిపోతుంది. రవ్వ దోశ బ్యాటర్ ఎలా ఉంటుందో అలా కలిపేసుకోండి. ఇప్పుడు అందులోనే తురుముకున్నటువంటి ఒక పచ్చిమిరపకాయ, 2 టేబుల్ స్పూన్ వరకు ఉల్లిపాయల్ని, అలాగే 2 టేబుల్ స్పూన్ వరకు తురుముకున్నటువంటి క్యారెట్ని, అలాగే ఒక రెమ్మ కరివేపాకుని, 1 టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర, ఒకవేళ ఉప్పు సరిపోతే ఉప్పు కూడా వేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకోండి. 10 నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని బాగా కాలుతున్నటువంటి అట్ల పెన్నం మీద ఇలా ఫస్ట్ ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని వేసుకొని ఈ వీడియో చూపిస్తున్నట్టుగా రవ్వ దోశలా వేసుకొని మంటని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఇలా రోస్ట్గా 2 వైపులా కాల్చుకోవటమే. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే సొరకాయ దోశలు రెడీ. చాలా బాగుంటాయండి, తప్పకుండా ట్రై చేయండి.